హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర. ఈ గుత్తి వంకాయ కూర కోసం 10-12 లేత వంకాయలు తీసుకున్నానండి. గింజలు కట్టిన వంకాయలైతే కూరకు చాలా బాగుంటాయి. 2 అంటే 2 ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట అండి. దీంట్లోకి స్టఫింగ్ కోసం 2 స్పూన్ల వేరుశనగ పిక్కలు బాగా దోరగా వేయించుకోవాలండి. సన్న మంట మీద వేయించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అద్భుతంగా వస్తుందనమాట. నిజంగా వంకాయ అంటేనే కూరగాయలన్నింటిలోకి రారాజండి. గుత్తి వంకాయ కూర ఎలా చేసినా, ఏ స్టైల్లో చేసినా కూడా అదిరిపోతుంది. అదిగోండి ఒక 1½ స్పూన్ ధనియాలు, 2 చిటికెళ్ళు మెంతులు, కొంచెం ఎండు కొబ్బరి, వీటిని కూడా అలాగే సన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఆ పల్లీలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా అందులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఒక 10 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి నేను. 12 వంకాయలు కదా, ఈ 10 ఎండుమిరపకాయలు కారం సరిపోద్దండి. ఇంక వేరే కారం అయితే వాడాల్సిన అవసరం లేదు ఈ పులుసు కూరలోకి. పులుసు కూర అని ఎందుకు చెప్పానంటే, ఇదిగోండి వీటిని చల్లారి పెట్టేసుకుని ఇలాగ పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఈ సమ్మర్లో ఇగురు కూరలు తింటే అందరికీ పడవ కదండి, అందుకని పులుపు పెట్టి చేస్తున్నాను అనమాట. ఇది కూడా స్పెషల్ వంటేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిగోండి వంకాయలు ముందు ఉప్పు నీటిలోని అలా కట్ చేసుకుని 4 ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఉప్పు నీటిలో వేసుకుంటే నల్ల పడకుండా ఉంటాయి, లేదంటే నల్లబడిపోతాయి. తర్వాత ముందు మనం స్టఫింగ్ కోసం పొడి రెడీ చేసుకున్నాం కదండి, ఈ పొడిని ఇలాగా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద బండి పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పొట్టు మినపప్పు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సగానికి వేగిన తర్వాత, పూర్తిగా వేగిపోకూడదండి. పూర్తిగా వేగిపోతే వంకాయలు వేగేలోపు ఇవి మాడిపోతాయి. సగానికి వేగిన తర్వాత ఈ వంకాయలను దీంట్లో స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలను దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని నిదానంగా సన్న మంట మీద వంకాయలు 70% మెత్తపడేంత వరకు వేయించుకోవాలన్నమాట అండి. ఎందుకండి 3 నిమిషాలకి 2 నిమిషాలకు ఒకసారి వచ్చి మూత తీసి ఇలాగ చూసి మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉండాలని. తిప్పుతూ ఉంటే ఈవెన్గా వంకాయలు చుట్టూరా చక్కగా వేగుతాయి అన్నమాట, బాగా మగ్గుతాయి. దానికోసం 15 నిమిషాల వరకు పట్టేస్తుందండి వేగడానికి. కానీ 15 నిమిషాలు అందువల్ల మూత పెట్టి వదిలేసారు కనుక మధ్య మధ్యలో ఇలాగ 2 నిమిషాలకు ఒకసారి వచ్చి తిప్పుతూ ఉండాలండి. అదిగోండి మ్యాక్సిమం 60% వరకు వేగిపోయినాయి. అదిగోండి చెప్పాను కదా 70% వేగాలనేసి. వేగిన తర్వాత ఇప్పుడు మనం అయితే దీంట్లో చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, దాని నుండి పులుసు తీసుకున్నాను. ఆ పులుసును వేసుకోవాలన్నమాట అండి. ఆ పులుసులో కాసేపు ఈ వంకాయలను మగ్గనివ్వాలి, ఎందుకంటే ఆ పులుపు ఈ వంకాయలకి బాగా పట్టాలి. తర్వాత మనం ముందు ఇంకా స్టఫింగ్ కోసం చేసిన పొడి కొంచెం మిగిలింది కదండి, ఆ మిగిలిన పొడిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ పులుపు వంకాయ ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు మనం మరి కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం అండి, ఒక హాఫ్ గ్లాస్ అంటే పావు లీటర్లో సగం నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోయినాయి కదండి, చింతపండు రసం కూడా పచ్చివాసన పోయేలాగా ఉడికిపోయింది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఇప్పుడు కూడా నిదానంగానే మీడియం ఫ్లేమ్ మీద, అంటే మరీ సిమ్లో కాదండి, వేగించుకోవాలన్నమాట. దీంట్లో నేను ఫ్రెష్గా చేసుకున్న జీడిపప్పు పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా టేస్ట్ కోసం, థిక్నెస్ కోసం. ఎలాగో పొడులు ఉన్నాయి కాబట్టి థిక్గానే ఉంటుందండి. కొంతమంది నువ్వుల పొడి కూడా వేసుకుంటారు. పల్లీలు నువ్వులు 2 వేసేస్తే మరీ మోసాటు కొట్టేసినట్టు ఉంటుందండి కూర, అందుకనేసి నేను నువ్వులని అయితే యాడ్ చేయలేదు. నువ్వులు వేసుకుంటే కూడా హెల్తీ కాబట్టి వేసుకోవచ్చు. అదిగోండి కర్రీ అయితే ఆ కన్సిస్టెన్సీలోకి రాగానే మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట అండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. అదిగోండి బ్యూటిఫుల్గా ఎమ్మీగా అద్భుతంగా ఎలా రెడీ అయిపోయింది చూసారా గుత్తి వంకాయ కూర. టేస్ట్ అమోఘం అండి. దీంట్లో నేను ఎలాంటి మసాలాలు వాడలేదు, ఓన్లీ ధనియాలు, ఎండు కొబ్బరి తప్ప. పల్లీలు ఇవన్నీ కమ్మటివేనండి, అద్భుతమైనవి, అమృతం లాంటి టేస్ట్ని ఇస్తాయి ఇవన్నీ జీడిపప్పు పేస్టుని. ఇంకా మసాలాలు ఎందుకండి, మసాలాలు వేసేస్తే అది మసాలా కర్రీ అవుతుంది. ఇది పులుసు కూర, సమ్మర్లో వేడి చేయకుండా ఉండే కూర అన్నమాట అండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నదండి. అందుకే మరీ చెప్తున్నాను.
మా బాబ్జీ గారు అయితే చాలా అంటే చాలా పొగిడేశారు. ఎప్పుడు ఇలా ఎందుకు చేయవు అనేసి. అదేంటి సమ్మర్ కాబట్టి చేశానని చెప్పాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. ఇంతకీ వీడియోకి లైక్ ఇచ్చారా? లైక్ అయితే ఇచ్చేయండి. మరి వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోల్ని షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.